Okay, students, this is the problem in renewal of a bill. Renewal of a bill. So entries ikkada in the books of Amaresh. Amaresh is the drawer. Ikkada in the books of Brijesh. Drawee is a drawer. Drawer లేదా creditor. Okay, drawee. Okay, debtor. ఇతను క్రెడిటార్ అని కూడా అంటాం. ఓకే, సో ఓకే స్టూడెంట్స్, బిల్లు ఎంతకి యాక్సెప్ట్ చేస్తున్నాడు? ఏ బిల్ ఫర్ ₹5,000. 5,000కు యాక్సెప్ట్ చేస్తున్నాడు. డేట్ ఏం లేదు, ఒక ఎగ్జాంపుల్ జస్ట్ మనం ఏమనుకుంటాం, డేట్ లేకుండా సింపుల్ గా రాసుకుంటాం. డ్యూ డేట్ నా పే చేయలేకపోయాడు, అది 2 నెలలు కావచ్చు, 3 నెలలు కావచ్చు. సో వెంటనే బ్రిజేష్ ఏం చేస్తాడంటే డ్రాయర్ ని రిక్వెస్ట్ చేస్తాడు అమరేష్ ని, సార్ ప్లీజ్ సార్ బిల్లును క్యాన్సిల్, ఒరిజినల్ బిల్ అంటే ఈ 5,000 బిల్ అన్నమాట, ప్లీజ్ క్యాన్సిల్ చేయండి సార్, నేను మరొక బిల్లును 3 నెలల గడువుతో ఇంకోటి యాక్సెప్ట్ చేస్తాను, ఇప్పుడు పే చేయలేను అంటాడు. ఓకేనా? దానికి ఓకే బ్రిజేష్ తప్పకుండా, కానీ నువ్వు ఇంట్రెస్ట్ పే చేయాల్సి ఉంటుంది అని అంటాడు. అమరేష్ అంటాడు ఓకే సార్ నేను పే చేస్తాను సార్ అంటాడు. సో మొత్తానికైతే ఎంట్రీస్ రాయమన్నారు ఇద్దరి పుస్తకాల్లో. బ్రిజేష్ ఎంత పే చేసినాడు? 1,500 పే చేశాడు. 4,000 కొత్త బిల్లు. సో యాక్చువల్ గా బాకీ ఉండేది బ్రిజేష్ 5,000, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? కానీ 1,500 క్యాష్ పే చేస్తున్నాడు. సో 4,000కు బిల్ అన్నమాట. సో మొత్తానికైతే బ్రిజేష్ నుంచి అమరేష్ కు టోటల్ గా 1,500 క్యాష్ పోతుంది. చివర్లో మళ్ళీ రెన్యువల్ తర్వాత 4,000 పోతుంది, 5,500. సో ఈ 5,500లో ఈ 500 ఏంటి అనేది పాయింట్ అన్నమాట. చెప్పండి. ఓకే, వాట్ డు యు మీన్ దట్? ఏమనుకుంటున్నారు? ఇంట్రెస్ట్. యా, డిస్కౌంట్. 500 ఈస్ ఇంట్రెస్ట్ అన్నమాట. ఈ ఇంట్రెస్ట్ డ్రాయర్ కు ఏమవుతుంది అనేది చూడాలి మనం. ఇంట్రెస్ట్ డ్రాయర్ అమరేష్, డ్రాయీ బ్రిజేష్. డ్రాయర్ కి ఇన్కమ్ అవుతుంది కాబట్టి క్రెడిట్ చేస్తాం డ్రాయర్ పుస్తకాల్లో. డ్రాయీ బ్రిజేష్ ఎక్స్పెన్స్ అవుతుంది, అందుకని డెబిట్ చేస్తాం. సో ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఎంత అంటే 500. సరే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఎంట్రీస్ 1 by 1 డిస్కస్ చేద్దాం. ఓకే, బ్రిజేష్ యాక్సెప్టెడ్ ఏ బిల్ ఫర్ 5,000. సో బిల్ యాక్సెప్ట్ చేసినప్పుడు చిట్టాపద్యం ఏమొస్తుంది ఇన్ ది బుక్స్ ఆఫ్ అమరేష్ లో? బ్రిజేష్ యాక్సెప్ట్ చేసినాడంటే మనకు బిల్ వస్తుంది అని అర్థం. కాబట్టి బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెబిట్ టు బ్రిజేష్ అకౌంట్. అవునా? ఓకే, బీయింగ్ బిల్ రిసీవ్డ్ అని రాసుకుంటాం. మరి ఇక్కడ ఇన్ ది బుక్స్ ఆఫ్ బ్రిజేష్ లో బిల్ ఎవరు తీసుకుంటారు? అమరేష్ తీసుకుంటాడు. అమరేష్ అకౌంట్ డెబిట్, అతని నుంచి బిల్స్ పేయబుల్ పోతుంది, టు బిల్స్ పేయబుల్ అని రాసుకుంటాం. 5,000 నేరేషన్ బీయింగ్ బిల్ యాక్సెప్టెడ్ అని రాస్తాం. బీయింగ్ బిల్ యాక్సెప్టెడ్. ఓకే, ఆ తర్వాత
గడువు తేదీన ఏమవుతుంది అది డిజానర్ అయినప్పుడు ఎట్లాంటి ఎంట్రీ వస్తుంది అది రివర్స్ అవుతుంది డ్యూ డేట్ నా ఇది స్టార్టింగ్ డేట్ ఇది డ్యూ డేట్ స్టార్టింగ్ డేట్ ఏమవుతుంది ఇది రివర్స్ అవుతుంది అంతే బ్రిజేష్ అకౌంట్ డెబిట్ చేస్తాము బిల్స్ రిసీవబుల్ క్రెడిట్ అవుతుంది బీయింగ్ ఏమైంది బీయింగ్ బిల్ ఓల్డ్ అన్నమాట బీయింగ్ బిల్ ఓల్డ్ బిల్ సార్ డెబిట్ లో 8000 రాశారు సార్ ఇక్కడ ఏమి డెబిట్ లో 8000 రాశారు సార్ ఇక్కడ అమర్ అకౌంట్ డేటా అర్థం కావట్లా అమర్ అకౌంట్ డేటా డెబిట్ లో 8000 రాశారు సార్ ఇక్కడ ఇదా 5000 అది ఓకే అట్లా అది కొంచెం ఈ ల్యాప్టాప్ లో కదా అన్కంఫర్టబుల్ గా ఉంది నాకు ఓకే బ్రిజేష్ అకౌంట్ డెబిట్ బిల్స్ రిసీవబుల్ ఇక్కడ ఏమవుతుంది ఇది బిల్స్ పేయబుల్ సో ఇది స్టార్టింగ్ డేట్ ఇది డ్యూ డేట్ అంటే ఫస్ట్ బిల్ యొక్క డ్యూ డేట్ అన్నమాట సో ఏమవుతుంది ఇక్కడ బిల్స్ పేయబుల్ క్రెడిట్ చేసినాం కదా బిల్స్ పేయబుల్ అకౌంట్ డెబిట్ అవుతుంది అమరేష్ ఇస్తున్నాడు ఎన్నికి ఇచ్చేస్తాడు అనమాట మనకు కాబట్టి అమరేష్ అకౌంట్ బీయింగ్ ఓల్డ్ బిల్ క్యాన్సల్డ్ ఇది ఓకే సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టూడెంట్స్ ఒక 5 minutes మరి జాయిన్ అవుతారా టైం అయిపోయింది ఒక 5 minutes you have to join back so dear students ఓల్డ్ బిల్లు ఏమైంది ఫస్ట్ యాక్సెప్ట్ చేసినప్పుడు బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెబిట్ టు బ్రిజేష్ అకౌంట్ అని రాసుకున్నాం ఇక్కడికి వచ్చేటప్పుడు కల్లా అమరేష్ అకౌంట్ డెబిట్ టు బిల్స్ పేయబుల్ అని రాసుకున్నాం బ్రిజేష్ పుస్తకాలలో సో డ్యూ డేట్ నా సార్ నేను పే చేయలేను సార్ అంటాడు బ్రిజేష్ అప్పుడు బ్రిజేష్ ఇచ్చిన బిల్లును అతనికి ఇచ్చేస్తాం అనమాట అందుకని 2 బిల్స్ రిసీవబుల్ క్రెడిట్ చేస్తాం తీసుకునేది బ్రిజేష్ కాబట్టి బ్రిజేష్ అకౌంట్ డెబిట్ చేస్తాం ఇక్కడ అతనేం రాసుకుంటాడు తన బిల్లు తన యాక్సెప్ట్ చేసిన బిల్లు పోయినప్పుడు క్రెడిట్ చేసుకున్నాడు మరి అమరేష్ ఇచ్చాడు కాబట్టి బిల్లు వచ్చింది కాబట్టి బిల్స్ పేయబుల్ అకౌంట్ డెబిట్ రాసుకొని ఇచ్చిన అమరేష్ ను క్రెడిట్ చేస్తున్నాడు ఇది క్యాన్సిలేషన్ చేయడం అనేది రివర్స్ అవుతుంది అనే విషయం గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏమంటే ఇందులో బ్రిజేష్ paid 1500 and new bill is drawn for 4000 ఇక్కడ మీకు ఏమి ఇంట్రెస్ట్ అది ఇంత ఏం చెప్పలేదు మన కామన్ సెన్స్ ఉపయోగించాలా ఏందబ్బా అది అని ఓకేనా బ్రిజేష్ బాకీ 5000 కానీ ఇది డ్యూ డేట్ తర్వాత ఏం చేశాడు 1500 చెల్లించాడు తర్వాత 4000 కొత్త బిల్లు న్యూ బిల్ అన్నమాట ఇచ్చాడు సో టోటల్ 5500 మరి 5500లో ఎందుకు వచ్చింది 5000 అసలు కదా మరి 500 ఏంటి అన్నప్పుడు వడ్డీ అన్నమాట అని అజ్యూమ్ చేసుకోవాలి మనం we have to assume that ఓకేనా ఇక్కడ కన్విన్స్ అయినారా లేదా మీరు ఇక్కడ కన్విన్స్ అయినారు అంటే నేను ముందుకు వెళ్తాను yes sir ఓకే రైట్ వెరీ గుడ్ 42 మెంబర్స్ సరే ఇప్పుడు ఈ వడ్డీకి ఫస్ట్ ఎంట్రీ రాయాలి మనం వడ్డీకి ఎంట్రీ రాయాలి వడ్డీ ఇగో ఈ ఇంట్రెస్ట్ అనేది డ్రాయర్ ఏమవుతుందంటే ఇన్కమ్ అవుతుంది ఇంకా రాలేదు మనం ఎవరు బాకీ ఉన్నట్టుగా రాసుకోవాలి మనం లేదా ఎవరు ఇచ్చినట్టుగా రాసుకోవాలి అంటే బ్రిజేష్ ఇచ్చినట్టుగా బ్రిజేష్ ఇవ్వాల్సినట్టుగా రాసుకోవాలి సో అతను ఏం చేస్తాడు అతని నుంచి రావాల్సినది అన్నప్పుడు డ్యూ అన్నమాట వడ్డీ డ్యూ సో డియర్ స్టూడెంట్స్
బ్రిజేష్ మొత్తం 5500 ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి వడ్డీకి సపరేట్ గా మనము ఎంట్రీ రాసుకోవాలి. ఓకే, ఇంట్రెస్ట్ అనేది ఇన్కమ్, అది ఎవరి నుంచి రావాలి? ఎవరి నుంచి రావాలి చెప్పండి? మనం ఎవరి పుస్తకాల్లో ఎంట్రీస్ రాస్తున్నాము అంటే అమరేష్ పుస్తకాలలో. కాబట్టి అమరేష్ పుస్తకాలలో మనం చిట్టాపద్దులు రాస్తున్నప్పుడు బ్రిజేష్ తో డీలింగ్ అతని నుంచి రావాలి. అతని నుంచి రావాలి అంటే అతను మనకు డెటార్ అవుతాడు. అందుకనే బ్రిజేష్ అకౌంట్ డెబిట్ చేస్తాం 500. ఇంట్రెస్ట్ అనేది ఇన్కమ్ కాబట్టి ఇంట్రెస్ట్ ను క్రెడిట్ చేస్తాం. సో narration being interest due on, ఓకేనా, డ్యూ ఆన్ రెన్యువల్ ఆఫ్ ఓల్డ్ బిల్. సార్ పైన అమౌంట్ వేయలేదు సార్. ఓకే బంగారు, ఓకే బంగారు, ఒక్క నిమిషం. థ్యాంక్ యూ. రైట్. సో ఇదన్నమాట. మరి అమరేష్ కు ఇన్కమ్ అయినప్పుడు బ్రిజేష్ కి ఏమవుతుందంటే ఎక్స్పెన్స్ అవుతుంది. అది ఎవరికి బాకీ అనేది రాసుకుంటాడు. సో ఇంట్రెస్ట్ అనేది ఇన్కమ్ వడ్డీ ఎక్స్పెన్స్ అవుతుంది కాబట్టి ఇంట్రెస్ట్ అకౌంట్ డెబిట్ చేస్తాడు బ్రిజేష్. 2, ఇది ఎవరికి బాకీ అన్నప్పుడు అమరేష్ రుణదాత అవుతాడు. అమరేష్ కు బాకీ కాబట్టి అమరేష్ రుణదాత అవుతాడు. అందుకని అమరేష్ ఖాతాను క్రెడిట్ చేస్తాం టు అమరేష్ అని. సో narration ఏమొస్తుందంటే బీయింగ్ ఇంట్రెస్ట్ డ్యూ ఆన్ ఓల్డ్ బిల్ ఎట్లా రాస్తాం. ఇక ఫైనల్ గా ఈ కథ రాయాల. ఏమది? 1500 వచ్చినట్టు, కొత్త బిల్ అంగీకరించినట్టు. మనకు 1500 వస్తుంది. వచ్చినప్పుడు తర్వాత ఒక కొత్త బిల్లు యాక్సెప్ట్ చేసినప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఉన్నాం మనం. ఎవరు? అమరేష్, బ్రిజేష్. ఇతని నుంచి మనకు 1500 వస్తుంది. ప్లస్ ఒక బిల్లు రాసి మనము, ఎవరు? అమరేష్ రాసి అతని దాకా పంపించి, ఏ బ్రిజేష్ యాక్సెప్ట్ చేయి అని పంపిస్తాం. ఇతను ఓకే సార్, యాక్సెప్టెడ్ సార్ అని సంతకం పెట్టి మరి ఎనికి పంపిస్తాడు. సో 4000కి సంబంధించిన బిల్లు కూడా వస్తుంది. ఇదేమో క్యాష్, ఇదేమో బిల్. ఇప్పుడు అమరేష్ పుస్తకాల్లో చిట్టాపద్దు రాయాలి. ఎవరు ఇస్తున్నారు అనేది చూసుకోవాలి. ఒకటి బిల్స్ రిసీవబుల్ ఒకటి వచ్చింది, క్యాష్ వచ్చింది. ఎవరు ఇస్తున్నారు అనేది పాయింట్. బ్రిజేష్ ఇస్తున్నాడు. దానికి మనం అమరేష్ పుస్తకాల్లో చిట్టాపద్దు రాయాలి. ఏమొస్తుంది చెప్పండి ఎంట్రీ? హలో, ఏమొస్తుంది? ఫాలో అయితే ఆన్సర్ చెప్తారు, లేదంటే మీ లోకాలలో ఉంటే మౌనం పాటించి మ్యూట్ చేసుకొని ఉంటారు. ఎవరైనా ఉన్నారా లేదా చెప్పేవాళ్ళు? క్యాష్ టు బిల్స్ రిసీవబుల్స్ సార్. చెప్పు. క్యాష్ అకౌంట్ టు బిల్స్ రిసీవబుల్స్ అకౌంట్ సార్. రాంగ్. నేను క్యాష్ అకౌంట్ డెటార్ బిల్స్ రిసీవబుల్ అకౌంట్. ఇక్కడ స్టోరీ నువ్వు కూడా అర్థం చేసుకోలేదు, నాకు అర్థమైపోయింది. నేనేం చెప్తున్నాను, మొత్తం క్యాష్ 500 వచ్చింది అని నేను బొమ్మ వేసి చూపిస్తున్నాను. ప్లస్ సార్ నేను చెప్తాను సార్, ఒక బిల్లు అతని తాకి యాక్సెప్టెన్స్ కి వెళ్ళి డ్రా చేస్తాడు. డ్రాయరే ఎప్పుడు బిల్లు డ్రా చేస్తాడు. డ్రా చేసినప్పుడు బిల్లు ఆడికి పంపిస్తాడు డ్రాయితాకి. సార్ యాక్సెప్టెడ్ అని సంతకం పెట్టి మరి ఎనికి పంపిస్తాడు. అంటే బిల్లు ఇంకోటి వస్తుంది అనమాట. బిల్లు వస్తుంది, రెండో బిల్లు, కొత్త బిల్లు అనమాట వచ్చింది. దీనికి ఎంట్రీ అన్నప్పుడు నువ్వు ఒకటి క్యాష్ అకౌంట్ డెబిట్ టు బిల్స్ రిసీవబుల్ అని ఎట్లా అంటావు? రెండు వస్తున్నాయి కదా సంస్థకు. చెప్పు శ్రావణి. క్యాష్ అకౌంట్ డెటార్ బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెటార్ టు బ్రిజేష్ అకౌంట్ సార్. యా, క్యాష్ అకౌంట్ డెటార్
బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డేటా టు బ్రిజేష్ అకౌంట్. క్యాష్ అకౌంట్ 1500, బ్రిజేష్ అకౌంట్ 4 బిఆర్ అకౌంట్ 4000 టు బ్రిజేష్ అకౌంట్ 5000. సో దీనికి ఏం రాస్తామంటే బీయింగ్ rupees 1500 cash received and a new bill is drawn for rupees 4000 అని రాసుకుంటాం. సో ఇప్పుడు మళ్ళీ ఇతని దృష్టిలో, ఇతని పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచించాలి. రైట్, ఇక్కడికి వచ్చాం మనం మళ్ళీ అకౌంటెంట్ గా. సో క్యాష్ బయటికి పోతుంది, బిల్లు బయటికి పోతుంది. ఆ బిల్లు మనకు చెల్లించాలి, ఆ బిల్లుకి సంబంధించిన మొత్తాన్ని మనం చెల్లించాలి. ఎవరు తీసుకుంటున్నారు అంటే అమరేష్ తీసుకుంటున్నాడు. కాబట్టి ఏమవుతుంది, ఇక్కడ అమరేష్ తీసుకుంటున్నాడు, మన నుంచి బిల్లు పోతుంది, క్యాష్ పోతుంది. పోయే వాటిని క్రెడిట్ చేయాలా, తీసుకునే వాటిని డెబిట్ చేయాలా? కాకపోతే ఏమొస్తుంది చెప్పండి? Amaresh account data to cash account to bills payable account, sir. Yeah, very good. You now came into line. Amaresh account debit to cash పోయింది బ్రిజేష్ నుంచి 1500. తర్వాత బిల్లు కూడా యాక్సెప్ట్ చేసి పంపించినాం 4000. మొత్తం అతని ఖాతాతో అమరేష్, ఈ రెండు కూడా అమరేష్ తీసుకున్నాడు కాబట్టి అమరేష్ అకౌంట్ 5500 డెబిట్ చేస్తాం. కాబట్టి ఇక్కడ బీయింగ్ రూపీస్ 1500 ఇక్కడ రిసీవ్డ్ అని రాసుకుంటాం, ఎందుకంటే అమరేష్ తీసుకుంటాడు కాబట్టి. ఇక్కడ మనం ఏం రాస్తాం, బీయింగ్ రూపీస్ 1500 పెయిడ్ అండ్ ఇక్కడ డ్రాన్ అని రాస్తాం, బిల్లు కొత్త బిల్లు డ్రాన్ అని రాస్తాం అమరేష్ సంబంధించి. ఇక్కడ బ్రిజేష్ ఏం చేస్తాడు, అండ్ యాక్సెప్టెడ్ a new bill for rupees 4000 అని రాస్తాం. ఇది కథ. Okay, any doubts in this regard, dear students? I hope I have tried to make you understand. Thank you.